హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక చిన్న స్టాక్స్, చాలామంది సార్ పెన్నీ స్టాక్స్ ఏదైనా చెప్పండి షార్ట్ టర్మ్కి అని అడుగుతున్నారు. బట్ రెగ్యులర్ నేను యాజ్ యూజువల్గా పెన్నీ స్టాక్స్ నేను రికమెండ్ చేసేది లేదు. బట్ మీ రిక్వెస్ట్ చాలామంది, ఎందుకంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఒక హోటల్లో వెళ్తే అన్నీ అడుగుతారు కదా, సార్ అది ఉందా ఇది ఉందా. కాబట్టి చాలామంది అనుకుంటారు ఏం గురుప్రసాద్ గారు పెన్నీ స్టాక్స్ ఇవ్వలేరా అని. సరే, అలా వాళ్ళ కోసమైనా మనము ఈ పెన్నీ స్టాక్స్ అనేది కొన్ని చూడండి. ఇవన్నీ వచ్చి చాలా లిమిటెడ్గా పెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ వచ్చి ఒక టీ కాఫీ లాగా. ఈ పెన్నీ స్టాక్స్ అనేది ల్యాక్స్ లెక్కన క్రోస్ లెక్కన ఇన్వెస్ట్ చేయకూడదు. జస్ట్ ఏదో అలా ఇన్వెస్ట్ చేసి స్టాప్ లాస్ అన్నీ చూసుకొని జాగ్రత్తగా చేయాలి. అది మీ రిక్వెస్ట్ వల్ల ఇది మనము ఇస్తున్నాము. ఫస్ట్ స్టాక్ వచ్చి సౌత్ బ్యాంక్. సౌత్ బ్యాంక్ వచ్చి ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 25, చూడండి ఇది 25.80 ఉంది. బట్ ఏం చేస్తారంటే 26.30 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి 26.30 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 30.70 మొదటి టార్గెట్, 40.10 రెండో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹25.80 స్టాప్ లాస్. సౌత్ బ్యాంక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి సద్భవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది కూడా ఒక చిన్న స్టాక్. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా SADBHIN. ఇది వచ్చి ఇప్పుడు ₹7.80 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹8.39 ₹8.39 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹11.72 మొదటి టార్గెట్, ₹15.11 రెండో టార్గెట్, ₹20.52 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹5.20. అది SADBHIN సద్భవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనుకుంటా. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 26వ వర్క్షాప్ చెన్నైలో ITC వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. 2 రోజులు, November 16th and 17th, 2 days. ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది. మనం చెప్పించేది ఒక 2 సబ్జెక్టు. ఒకటి, బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చెప్పిస్తాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ అయిన సబ్జెక్ట్. కాబట్టి లైఫ్ లాంగ్ మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఐడెంటిఫై చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. అది తర్వాత వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇది ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాను. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. వెరీ లిమిటెడ్ సీట్సే చెన్నైలో, కాబట్టి బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి రుచి ఇన్ఫ్రా. చూడండి, రుచి ఇన్ఫ్రా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹18.50 ఉందండి. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, బాయ్ ఓన్లీ అబోవ్ ₹18.80 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹18.80 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹25.25 మొదటి టార్గెట్, ₹32.30 రెండో టార్గెట్, ₹43.50 మూడో టార్గెట్. రుచి ఇన్ఫ్రా. అది స్టాప్ లాస్ వచ్చి ₹11
69 స్టాప్ లాస్. ఇది కూడా వచ్చి ఒక 40 to 60 డేస్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్ తెలుసుకోవచ్చు. తర్వాత లేటెస్ట్గా మనం ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా లాంచ్ చేస్తున్నాం. అది వచ్చి ఎస్పెషల్లీ ఆప్షన్స్ ప్రోడక్ట్లో చేసుకోవచ్చు, ఆ మార్కెట్ డైరెక్షన్ బేస్ చేసి. కాబట్టి అది వచ్చి ఫ్యూచర్స్ కూడా చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత లేటెస్ట్గా మనం ఇప్పుడు రీసెంట్గా నాస్డాక్ కూడా లాంచ్ చేస్తున్నాము, అమెరికన్ మార్కెట్స్ది 21 డేస్ స్టాక్స్, తర్వాత అక్కడ ఎస్పీఎక్స్ అండ్ ఎస్పీవై ఆప్షన్స్ కూడా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ ఓవర్సీస్లో యునైటెడ్ స్టేట్స్లో ఉండేవాళ్ళు కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరొక చిన్న స్టాక్ వచ్చి మిర్క్ ఎలక్ట్రానిక్స్. చూడండి, మిర్క్ ఎలక్ట్రానిక్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹29.60 ఉందండి. చూడండి, ₹29.60 ఉంది మిర్క్ ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు కొనకూడదు, బాయ్ ఓన్లీ అబోవ్ ₹32.10 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹48 మొదటి టార్గెట్, ₹64.40 రెండో టార్గెట్, ₹90.40 మూడో టార్గెట్. ఇది వచ్చి మనకి మిర్క్ ఎలక్ట్రానిక్స్ ఒక 60 to 90 డేస్ అండి, గుర్తుపెట్టుకోండి. మిర్క్ ఎలక్ట్రానిక్స్ చూడండి, ఇప్పుడు టోటల్గా మనము ఎన్ని స్టాక్స్ చెప్పున్నాము. ఫస్ట్ సౌత్ బ్యాంక్ చెప్పాము, తర్వాత వచ్చి సద్భవ్ ఇండస్ట్రీస్, తర్వాత రుచి ఇన్ఫ్రా, తర్వాత మిర్క్ ఎలక్ట్రానిక్స్, తర్వాత ఇంకా ఫైనల్గా మరొక స్టాక్ వచ్చి ఆర్వి డెనిమ్. చూడండి, ఆర్వి డెనిమ్ అంటే AARVEEDEN అని ఉంటుంది. ఆర్వి డెనిమ్ ఇది వచ్చి ఇప్పుడు ₹44.25 ఉంది. ఇది ఎప్పుడు కొనాలంటే ₹44.50 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ ₹52.70, ₹61.30, ₹75. కాబట్టి ఇక మీకు జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ.